మేడం చూస్తున్నాం ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. గత 72 సంవత్సరాల్లో ఎప్పుడు లేనిది ఇప్పుడు మనం నిర్వహిస్తున్న సందర్భంలో ఒక దారుణమైన అలిగేషన్స్ ఈ పోటీల్లో ఒక కంటెస్టెంట్ అయినటువంటి మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది, వాస్తవాలు ఉన్నాయి, మీరేమంటారు ఈ విషయాల గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఈ అందాల పోటీలు అవసరమా, దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఫస్ట్ అది ఒక 2 నిమిషాలు డిస్కస్ చేసిన తర్వాత ఎలిగేషన్స్కి వస్తాను నేను. రైట్. చాలామంది అనేది ఏంటి అంటే ఈ మిస్ వరల్డ్ పోటీ, మిస్ ఇండియా పోటీ, తర్వాత మిస్ యూనివర్స్, ఇవన్నీ అందాగత్తెలకి సంబంధించినటువంటి పోటీలన్నీ కూడా కేవలము ఒకే ఒక దృష్టితో ఈ ప్రపంచంలో కొంతమంది చూస్తున్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా. ఫస్ట్ ఏంటి అనంటే అందాల పోటీలు అంటే ఒడ్డు పొడుగు కొలతలు అని మాత్రమే అక్కడితోటి జడ్జిమెంట్ చేసి వదిలేస్తున్నారు. అది కరెక్ట్ కాదు ఫస్ట్. ఎందుకంటే ఆ కొలతలే కొలమానం అని అనుకున్నప్పుడు ఆ కొలతలు ఉన్న వాళ్ళు మాత్రమే పోటీకి వస్తారు. అవునా అండి? అవును. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు కాదు 72 సంవత్సరాల నుంచి మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నప్పుడు పొడుగు వాళ్ళు ఉంటున్నారు, పొట్టి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ హైట్స్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. అలాగే పర్సనాలిటీస్లో డిఫరెంట్ పర్సనాలిటీస్ వాళ్ళు ఉంటున్నారు. అలాగే రంగుల్లో కూడా డిఫరెంట్ రంగులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. అలాగే వచ్చినటువంటి వాళ్ళల్లో అన్నిటువంటి క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఉన్నారు, హై క్వాలిఫైడ్ లేడీస్ కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు కేవలం మనము శరీరానికి సంబంధించిన కొలతలతోటి అందగత్తె అని కిరీటం పెడుతున్నారు అనేటటువంటి వాదనని నేను ఖండిస్తా. అక్కడ ఇంకొక విషయం, రెండో ఎలిగేషన్ ఏంటంటే అక్కడ అందరు జడ్జిల ప్లేస్లో మగవాళ్లే కూర్చుంటున్నారండి, ఆడవాళ్ళు లేరా, ఆడవాళ్ళు ఉండరు ఎందుకని అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందాల పోటీలలో శారీరక కొలతలు అనేటటువంటిది మాత్రమే హైలైట్ చేసి వదిలేశారు. కానీ అంతరంగికంగా వాళ్ళకి ఎన్నో స్టేజెస్ని వాళ్ళు దాటుకుని ఎన్నో పరీక్షలకు వాళ్ళు ఒగ్గిన తర్వాతే వస్తారు. ఏంటి అనంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎంత ఉన్నాయి, సమాజం పట్ల వాళ్ళకి ఎలాంటి బాధ్యత ఉన్నది, అలాగే మానవతావాదులా కాదా, అలాగే వాళ్ళల్లో ఉన్నటువంటి ఇతరత్ర టాలెంట్స్ ఏమున్నాయి, అవన్నీ ప్రదర్శించిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులుగా గుర్తించబడతారు. అంటే నానా విధాలుగా అంటే ఇక్కడ మనం రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వకూడదు. అక్కడ అరే వీళ్ళకి వాళ్ళ దేశం పట్ల ఎలాంటి అవగాహన ఉంది, ప్రపంచం పట్ల ఎలాంటి అవగాహన ఉంది, అభ్యుదయం పట్ల ఎలాంటి అవగాహన ఉంది, అలాగే ఎలాంటి నాలెడ్జ్ వీళ్ళు ఉన్నారు అనేటటువంటిది కూడా ఇక్కడ మేజర్ పార్ట్. మీరు గుర్తుపెట్టుకోండి, 100%